హాయ్ అండి. వెల్కమ్ టు విద్యాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఇదిగోండి నల్లేరు. ఈ నల్లేరుతో పచ్చడి. నల్లేరు పచ్చడి చేసుకుందామండి. నల్లేరు అంటారు దీన్ని. నల్లేరు కాళ్ళండి. పచ్చడి చేసుకోవచ్చండి వీటితోని. ఎలా చేయాలని చేసి చూపిస్తాను. ఇదిగోండి ఆకులు కూడా ఉంటాయి. ఇలా ముక్కల్లాగా ఇచ్చేసుకొని ఇలా బీరకాయ చెక్క చెక్కేసుకోవాలండి. ఇవన్నీ ఇలా చెక్కేసుకొని నారలు తీసుకోవాలి. అట్లా 4 సైడ్లు నారలు తీసుకోవాలి. ఇలాగ మొత్తం అన్ని నారలు తీసుకోవాలి. ఇదంతా పడేసుకోవాలి చెత్త అంతా. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ కొసలు తీసుకోవాలండి. ఒక బౌల్లో కొంచెం ఉప్పు వేసి ఈ ముక్కలు వేసుకుని ఉప్పు వేసి కాసేపు ఇలా ఉంచేసి మళ్ళీ 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. స్టవ్ వేసుకుని పెనం పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్, ఒక 4 ఎల్లుల్లి రేకలు, ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు వేసి అన్నీ వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు. ఇవి వేగే కదండి, మిక్సీ జార తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం కడుక్కున్నాం కదండి, 2-3 సార్లు ఇవి వేసుకుందాం. నల్లేరు ముక్కలు ఉప్పు సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నానండి నేను. కొంచెం పసుపు వేసుకుని ఒకసారి ఆగాలి. దీనికి సరిపడా చింతపండు బాగా వేపాలి. వేగిపోయండి. ఇక బౌల్లో తీసుకుందాం. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం వేగాక ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఈ 2 తెల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి పోపులు మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇంకొన్ని మిక్సీ పట్టింది ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం. పచ్చడిలో పోపు వేసుకుందాం. నల్లేరు పచ్చడి రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.